మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసుంటారు. నాకైతే చాలామంది అడుగుతున్నారు. వ్యూస్ అనేది ఎందుకు తక్కువొస్తున్నాయి? మేము ఎంత బాగా చేసినా గూడా వ్యూస్ అనేది మాకైతే తక్కువనే వస్తున్నాయి. అసలు రీజన్ ఏంటి? మా వీడియో ఎందుకు ఎక్కువ మందికి రీచ్ అవుతలేదని అడుగుతున్నారు. ఈ వీడియోలో అయితే నేను మీకు ఈ వ్యూస్ అనేది ఎందుకు తక్కువొస్తున్నాయి? అసలు వ్యూస్ మనకు ఎక్కువ రావడానికి ఏం చేయాలి? అసలు ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. హాయ్ దిస్ ఈజ్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. యాక్చువల్లీ ఏంటంటే మనము వ్యూస్ తక్కువ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు వీడియో ఎంత బాగా చేసినా కూడా వీడియోకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ఆ ట్యాగ్స్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఎలాంటి ట్యాగ్స్ అంటే అనుకుంటారు. ట్యాగ్స్ అంటే ఏంటి అని చాలామంది తెలియదు. ట్యాగ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చేశారు అంటే నేను చెప్తున్నాను ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని మనమైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం కదా. కొంతమంది ఏ విధంగా సెర్చ్ చేస్తారు? క్రియేట్ యూట్యూబ్ ఛానల్ తెలుగు, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ తెలుగు, యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ ఇన్ తెలుగు, ఇలా ఈ విధంగా డిఫరెంట్ వేలో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో సెర్చ్ చేస్తుంటారు కదా. వీటిని కీవర్డ్స్ అంటారు. కీవర్డ్స్ అయితే అంటారు. మనం ఏంటంటే ఇలాంటి కీవర్డ్స్ అంటే వ్యూవర్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తారనేది మనకు అంటే వాళ్ళలాగా ఆలోచించేసి మనమైతే కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? అసలు మనకు ఈ కీవర్డ్స్ కోసం ఒక సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనమైతే ఏ వీడియో గురించి చేసామో ఆ వీడియోకి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా అని దానికి సంబంధించిన కీవర్డ్స్ కావాలి కదా. మనకు కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. అంటే ఫ్రీ వర్షన్స్ అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకైతే మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఫ్రీ వర్షన్ సంబంధించినవి చెప్తున్నాను. ఏంటంటే మనకు ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఉంటుంది ఒకటి వెబ్సైట్. మనం ఏంటంటే గూగుల్ ఓపెన్ చేయండి. నేను పక్కన సైడ్లో ఇస్తాను చూడండి. అది చూసి మీరైతే యాస్టీస్ మీరు అలానే చేయండి. పక్కన మనమైతే ఫస్ట్ గూగుల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు యూట్యూబ్లో మనం సెర్చ్ బార్లో గూగుల్ సెర్చ్ బార్లో ఏం కొట్టాలంటే ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఎంటర్ చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ అని కొట్టగానే మనకైతే నెక్స్ట్ ఆటోమేటిక్గా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే మనకు బ్లూ కలర్లో ర్యాపిడ్ ట్యాగ్స్ సంబంధించి లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు సెర్చ్ బార్ కనబడుతుంది. అక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ సంబంధించి దాంట్లో మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించి ట్యాగ్స్ కోసం మీరు ఏం చేయాలంటే నేను చెప్పాను కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా అంటే దీనికి సంబంధించి నేను ఏ విధంగా సెర్చ్ చేస్తాను, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని సెర్చ్ కొడతా. సెర్చ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా కిందనైతే కొన్ని ట్యాగ్స్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఆ ట్యాగ్స్ని మనం అయితే కాపీ చేసుకొని నెక్స్ట్ మనము యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేస్తాం కదా యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్ అక్కడ మనకు ట్యాగ్స్ సెక్షన్ ఉంటుంది. ట్యాగ్స్ కనబడుతుంది కింద మనకు ట్యాగ్స్ లైన్ కనబడుతుంది. దాంట్లో ఈ ట్యాగ్స్ అనేది పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా మనకు అంటే అంత పెయిడ్ వర్షన్ కన్నా ఇది ఫ్రీ వర్షన్ కానీ మనకు రీచ్ అయితే బాగానే ఉంటుంది. మీరు నార్మల్గా అప్లోడ్ చేసే దానికి ఇప్పుడు మనం ఈ ట్యాగ్స్ ఇచ్చి అప్లోడ్ చేయండి వీడియో చూడండి మీరే చూస్తారు. అంటే వ్యూస్ అనేది మనకు కొంచెం బెటర్గా అయితే వస్తాయి. అది ఫ్రెండ్స్ ఇలా అయితే చేయండి. ఈ విధంగా చేస్తే మీకైతే కొంచెం వ్యూస్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.